ఏదైతే సిపిఎఫ్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఫోకస్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేసింది బీఆర్ఎల్ఎఫ్ అనమాట, భారత్ రూరల్ లైవ్లీవుడ్ ఫౌండేషన్. ఇంప్లిమెంటేషన్ ఆర్గనైజేషన్గా సిపిఎఫ్ అనేది ఈ యొక్క ప్రాజెక్టు యాక్టివిటీస్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపడుతుంది. అందులో భాగంగా ఐఎఫ్ఎస్ అగ్రో ఫారెస్ట్రీ అని ఇన్నోవేషన్తో కూడినటువంటి కొన్ని యాక్టివిటీస్ని ఈ ప్రాజెక్ట్ ద్వారా సిపిఎఫ్ అనేది చేస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా చర్ల మండలంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజన చిన్నకారు రైతులకు ఎక్కువ ఆదాయ మార్గాలు చూపించే విధంగా ఈ యొక్క ఐఎఫ్ఎస్ అనేది ఒక ముఖ్యమైనటువంటి యాక్టివిటీ అనమాట, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్. సో అందులో భాగంగా రీసెంట్గా మేము తవ్వించిన పామ్ పాండ్ మీరు చూడొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తూ ఉంది పామ్ పాండ్. ఆ పామ్ పాండ్ కమాండ్ ఏరియాలో మొత్తం ఏ విధంగా ప్లాన్ చేసామంటే, ఒకవైపు హై వాల్యూ వెజిటేబుల్స్, దాంతోపాటు ఇంకా ఇతర ప్లాంటేషన్ హార్టికల్చర్ డెవలప్మెంట్ అనేది చేసాం. మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది గోంగూర అనమాట. చాలా ఈ ఫార్మర్ అనేది వెరీ ఇంట్రెస్టెడ్, చాలా ఆసక్తిగా ఉంటాడు అగ్రికల్చరల్ పట్ల, ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఐఎఫ్ఎస్ మోడల్ ఉందో దాని పట్ల. సో గోంగూర మీరు చూడవచ్చు, చాలా పచ్చగా ఉంది. అవతల వైపు నేల చూస్తే డ్రై ల్యాండ్, కంప్లీట్గా ఏమీ లేనటువంటి ప్రదేశం మీరు చూడవచ్చు. మరి ఏదైతే మనం డెవలప్ చేసినటువంటి ఈ పర్టికులర్ భూభాగం చూస్తే పచ్చగా గ్రీనిష్గా ఉందన్నమాట, చాలా సంతోషంగా ఉంది. వాటితో పాటు మీరు ఇక్కడ చూడవచ్చు, మేము రీసెంట్గా ఇచ్చామన్నమాట ఈ వంగ ప్లాంట్స్ అనేవి. ఇవి కూడా చక్కగా నాటుకున్నాయి, బాగున్నాయి, హెల్దీగా ఉన్నాయి. అటు చూస్తే బెండ. సో ఈ విధంగా ఇది రాబోయే రోజుల్లో ఏదైతే రైతు మేము తీసుకున్నామో చిన్నకారు రైతు కూసం సతీష్కి ఒక మంచి ఆదాయ వనరుగా ఉండబోతుందనేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టు సరైన సమయంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలో ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు సిపిఎఫ్కి, అలాగే ఈ ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ బీఆర్ఎల్ఎఫ్ కూడా యాజ్ ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చర్ల ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఐఎఫ్ఎస్లో భాగంగా మేము తవ్వించినటువంటి పామ్ పాండ్ని మీరు చూడవచ్చు. ఈ పామ్ పాండ్ సో రీసెంట్గా ఇది చేయడం జరిగింది. వాటర్ చూడవచ్చు, వాటర్ లెవెల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అలాగే బండ్స్ మీద మేము ఇచ్చినటువంటి మొక్కల్ని చాలా జాగ్రత్తగా రైతు వేసుకున్నాడు. ఇది మునగ అనమాట. మేబీ నెక్స్ట్ ఇయర్ కానీ దీంతో లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. ఒకసారి లోపలికి దిగి చూద్దాం కాంపౌండ్ కూడా. దీంట్లో ఫిష్ కూడా ఇచ్చామన్నమాట, చేపలు ఇచ్చాము మేము. ఫింగర్ లింక్స్ ఇవ్వడం జరిగింది. సో ఫింగర్ లింక్స్ కూడా మీరు చూడవచ్చు, అక్కడ పైకి వచ్చి అవి ఆడుకుంటూ ఉన్నాయి. ఇవి మేబీ ఇంకొక 4 monthsలో ఇవి ఆల్మోస్ట్ ఒక 1 kg 1.5 kg అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా రైతుకి ఆల్మోస్ట్ ఒక 1.5-2 lakhs వరకు ఈ చేపల్లో ఆయనకి ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇదే కాంపౌండ్ ఇన్నర్ సైడ్ మనం డెవలప్ చేసినటువంటి కొన్ని మొక్కలు కూడా ఆయన ఇక్కడ వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇదే మళ్ళీ ఈ గోంగూర అనేది వేశారు. గోంగూర బాగుంది. అలాగే ఇక్కడ బెండ చెట్లు వేశారు. కూరగాయల్లో భాగంగా బెండ మొక్కలు ఇక్కడ వేయడం జరిగింది. సో ఇది చాలా సంతోషంగా ఉందన్నమాట. ఈ విధంగా ఇది ఒక స్టార్టింగ్ మాత్రమే. ఇది రాబోయే సంవత్సరాల్లో మరింత ఆదాయ మార్గంగా ఈ యొక్క రైతుకు ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ సిపిఎఫ్ అండ్ థ్యాంక్ యూ బీఆర్ఎల్ఎఫ్ ఫర్ గివింగ్ సచ్ ఏ గుడ్ ప్రాజెక్ట్ ఇన్ ఎ రైట్ టైమ్ ఇన్ దిస్ tribal population, Charla Mandal. Thank you.